SV7 న్యూస్ కి స్వాగతం. రొద్దం మండల కేంద్రంలో సొసైటీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో అన్న ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాధవ్ నాయుడు, పుత్తూరు చంద్రమౌళి, మండల కన్వీనర్ నరహరి, నందమూరి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గురించి అందరికీ తెలిసిన విషయమే, కానీ మనం వాళ్ళకి తెలియజేసి ప్రజలకు తీసుకెళ్లాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఒకప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు ప్రజల, ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, ఢిల్లీలో తాకట్టు పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తీసేటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు మాధవ సేవ అంటూ ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అవసరం అనే విధానంతో తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన పనులు, ఏ ప్రభుత్వం వచ్చినా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ కార్యక్రమాలు జరిగినా దానికి మూలం వచ్చేసి ఎన్టీ రామారావు గారే. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే వివాదంతో ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా స్త్రీలు ఉన్నటువంటి వారిలో సగ భాగానికి పైగా ఉన్నటువంటి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఎక్కడో తాలూకా ఆఫీసుల్లో తహసీల్దార్ సమక్షంలో కొంత ఏరియా అప్పట్లో ప్రజలకు సేవ చేస్తుండేది. కానీ ప్రజల వద్దకే పాలన విధంగా ప్రతి మండలానికి 20,000 నుంచి 30,000 ఓట్లు లోపల ఒక మండలాన్ని ఏర్పాటు చేసి ఆ మండల పరిధిలోనే అన్ని కార్యక్రమాలు చేసే విధంగా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చేటువంటి ఘనత ఒక ఎన్టీ రామారావు గారిదే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కఠినాత్మకంగా నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు, ఆ సిద్ధాంతాలను నేటికి కూడా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తూ నేటికి కూడా ఇప్పుడు ఎప్పుడో 30 రూపాయలతో సాగించిన పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు పెంచినారంటే అది ఒక ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి భిక్ష అయింది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు అయితేమి, విద్యాపరంగా అయితే చాలా మంది బడుగు బలహీన వర్గాల వారు చదువుకోలేకుండా పోతున్నారు. తిండి లేక స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఈ గురుకులాలనేటువంటి స్థాపించినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఆ గురుకులాలే నేటికి ఎంజేపీ కానీ, కస్తూరిబా కానీ ఈ స్కూల్స్ అన్నిటికీ కూడా మూలం వచ్చేసి ఎన్టీ రామారావు గారే. ఇలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన విషయం జయంతి రోజు అయితేమి, వర్ధంతి రోజు అయితేమి ఆయన గొప్పతనాన్ని మనం అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విషయం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇలాంటి ఎన్టీ రామారావు గారిని ఎప్పటికీ తెలుగు జాతి మర్చిపోకూడదు. ఎందుకంటే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగువాడు ఉన్నాడు, తెలుగు జాతి ఇది అని చాటి చెప్పేటువంటి యొక్క ఘనత ఎన్టీ రామారావు గారిదే. దాన్ని చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా తీసుకుపోయినాడు. తెలుగు జాతి అంటే ఏమి, తెలుగు ప్రజలంటే ఏమి, తెలుగు వారి యొక్క ఘనకీర్తి అంటే ఏమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశాలు కూడా మనమేమి అనే చాటి చెప్పాడు. ఇలాంటి పార్టీలో మనమందరూ సభ్యులుగా ఉండడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా క్రియాశీలక సభ్యులుగా సభ్యత్వం తీసుకున్నటువంటి దానికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం కూడా